హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మంచి వెయిట్ లాస్ హెల్దీగా 4 వెరైటీస్తో అయితే మీ ముందుకి వచ్చాను. అదేందో ఒక్కసారి చూద్దామా? 2 కప్పుల జొన్నలు తీసుకొని మంచిగా వాష్ చేసి అందులో వాటర్ వేసి 7 to 8 అవర్స్ అయితే సోక్ చేసుకోవాలి. 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. అది కూడా వాష్ చేసి వాటర్ వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. 7 to 8 అవర్స్ అది కూడా సోక్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక హాఫ్ కప్ అటుకులు తీసుకొని వాష్ చేసుకొని అది కూడా పక్కకు పెట్టేసుకోవాలి. మనం మిక్సీ జార్లో పప్పు, జొన్నలు, ఈ అటుకులు 3 కలిపి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ జొన్నలు మనకి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఈ జొన్నలలో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం తిన్నది మనకి డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో వెయిట్ లాస్కి ఈజీగా యూజ్ అవుతుంది. చూడండి, ఈ పిండి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాక 6 అవర్స్ అయితే ఫర్మెంట్ చేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఒక బౌల్లో కొంచెం బ్యాటర్ తీసుకొని అందులో సాల్ట్ అండ్ తినే సోడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి అప్లై చేసుకొని ఇడ్లీ బ్యాటర్ అయితే వేసుకోవాలండి. మీకు నెయ్యి స్మెల్ వస్తుంది, కొందరు నెయ్యి తినని వాళ్ళు ఉంటారు కదా, నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా అప్లై చేసుకొని ఇడ్లీ బ్యాటర్ అయితే వేసుకొని ఇడ్లీలు పెట్టేసుకోవడమే, అంతేనండి. కానీ ఈ ఇడ్లీలు అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా స్పాంజీలాగా వస్తాయి. టేస్ట్ కూడా అదుర్సండి. అసలు నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. అసలు డైట్లో అసలు నచ్చని ఫుడ్ తినడమా అన్నట్టు ఉండదండి. మనకు నచ్చినట్టు ఇష్టంగా మనం ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అయితే డైట్ మెయింటైన్ చేయవచ్చు. ఈ ఇడ్లీలు అయితే అంత టేస్టీగా ఉంటాయి. నా దగ్గర చూడండి, ఈ ఇడ్లీ పాత్రలో 6 ప్లేట్స్ ఉన్నాయండి. ఇంత పెద్ద ఇడ్లీ పాత్ర పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను చిన్నగా ఇలా కడాయి లాంటిది పెట్టేసుకొని ఈ స్టాండ్ పెట్టేసి దానిపైన 2 ప్లేట్స్ పెట్టేసుకుంటాను, అంతేనండి. నేను ఒక్కదాన్ని పెట్టుకోవడం కోసం అయితే ఇలాగే చేస్తాను. అలా 6 ప్లేట్స్ పెట్టాలంటే ఈ 4 ప్లేట్స్ పక్కకు పెట్టి ఆ 2 ప్లేట్స్ పెడితే అందులో మనకి ఇడ్లీ రెడీ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మనం చెయ్యి లోపల పెట్టేసరికి మనకు చెయ్యి కాలుతుందండి. అందుకోసం అని నేను చెప్పేసి అది ఇడ్లీ పాత్ర అట్లా పెట్టాను. చాలామందికి పెట్టేది ఉంటే 6 ప్లేట్స్ మొత్తం పెట్టేది ఉంటే మాత్రమే పెడతాను. 1-2 ప్లేట్లు పెట్టేది ఉంటే అసలు అది యూజ్ చేయను. నేను ఇలా కడాయిలోనే పెట్టేసి యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇడ్లీ రెడీ అయిందా లేదా ఒకసారి ఇలా ఇడ్లీలను టచ్ చేస్తే మనకు ఫింగర్కి అసలు ఏం తగలకుండా ఉంటే ఇడ్లీ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇడ్లీలు ఇలా టచ్ చేస్తుంటే చాలా సాఫ్ట్గా స్పంజిలాగా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనం గుంట పొంగనాలకు మనం రెడీ చేసుకుందామా. ఇప్పుడు కడాయి లాంటివి తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం చిటపటమన్నాక అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక ఇడ్లీ పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, అదే బ్యాటర్లో మనం ఈ ఫ్రై చేసుకున్నవి కూడా వేసుకోవాలి. నేను సగమే వేసుకున్నానండి, సగం పక్కకు పెట్టేశాను. ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ వడ చేయమని చెప్పేసి అని అన్నారు.
ఈ వడ చేయడానికి దాంట్లో కూడా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి చేస్తే తనకి చాలా ఇష్టం అని చెప్పేసి అవి సగం ఈ ఇడ్లీ బ్యాటర్లో వేసి సగం అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం గుంట పొంగనాలకి ఆయిల్ కొంచెం వేసేసుకొని ఈ బ్యాటర్ అయితే ఇందులో వేసేసుకోవాలి గుంటలలో. ఇవి కూడా గుంట పొంగనాలు చాలా క్రంచీగా, లోపట సాఫ్ట్గా, పైన క్రంచీగా భలే టేస్ట్ ఉంటాయండి. ఇవి మనం ఒక్కసారి ఈ పిండి రుబ్బి పెట్టేసుకున్నామా అంటే 2-3 డేస్ వరకు కూడా మనకి ఇలా వెరైటీగా చేసుకొని తింటే అసలు మనకి బోర్ కొట్టకుండా చాలా టేస్టీగా మనం ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అయితే డైట్ మెయింటైన్ చేయొచ్చు. మనకి ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఊతప్పం అండి. పెనం పైన ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని సేమ్ బ్యాటర్ అండి, ఇదే బ్యాటర్ ఇలా పెనం పైన ఊతప్పంలాగా ఇలా వేసుకొని దాంట్లో టమాటో ముక్కలు, ఆనియన్స్, క్యారెట్ తురుము ఇలా వేసుకొని ఇది మంచిగా టమాటో ముక్కలు పుల్లగా, క్యారెట్ తురుము కొంచెం స్వీట్నెస్గా ఇలా తింటుంటే అసలు ఊతప్పం అసలు టేస్టే వేరబ్బా, అసలు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వెరైటీ వచ్చేసి పేపర్ దోశ అండి. ఈ సేమ్ బ్యాటర్లో కొంచెం వాటర్ వేసి లూజ్గా చేసేసాను అంతేనండి. పెనం పైన ఇలా దోశలాగా పల్చగా దోశలాగా అయితే వేసుకోవడమే. ఈ దోశ నిజంగా అసలు మంచిగా క్రంచీగా పేపర్ దోశలాగా అయితే చాలా బాగా వస్తుంది. అసలు ఈ దోశ అసలు జొన్నలతో చేసింది అని చెప్పే వరకు కూడా ఈ దోశ అసలు ఎవరు గుర్తుపట్టరండి, అంత బాగుంటుంది. చెప్తే కానీ అసలు ఈ జొన్నలతో చేసిన దోశ అని ఎవరికీ తెలియదు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ వెరైటీస్ అన్నిటినీ ట్రై చేయండి. వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళు ఈ ఒక్క పిండి పెట్టుకున్నారంటే చాలు, 3 డేస్ వరకు హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అయితే తినేసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా వెరైటీ మంచి వెయిట్ లాస్ వీడియోస్తో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో